అందరికీ నమస్కారం. ఇంకా స్టోరీలోకి వెళ్తే ముగ్గురు వెనక్కి తిరిగి గుమ్మం వైపుగా చూసేసరికి మాన్వి బాబీని ఎత్తుకొని నిలబడి ఉంటుంది. బాబీ అంటూ సుమ గారు ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటిని హత్తుకొని ముద్దులు పెడుతూ ఉంటారు. నందిని చరణ్లకి అక్కడ అసలు ఏం జరుగుతుందో ఒక్క నిమిషం అర్థం కాలేదు. ఎందుకత్తయ్య ఏడుస్తున్నావు? బాబీ తన దగ్గరేగా ఉన్నాడు అని అన్నాడు చరణ్. ఏం కాలేదన్నయ్య, మీరు వెళ్ళాక మేము బాబీని బయటికి తీసుకువెళ్ళాం. అత్తయ్య బాబీని బాగా మిస్ అయింది, అందుకే ఈ రియాక్షన్ అని అన్నాడు. అప్పుడే కార్ పార్క్ చేసి లోనికి వస్తున్న విరాజ్, అవును, నేను ఆడుకుందాం అనుకుంటే వీళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అని కొంచెం బాధగా అనిపించింది, అంతే అని కవర్ ఇచ్చారు సుమా గారు. మళ్ళీ వాళ్ళకి తెలిస్తే ఎక్కడ కంగారు పడిపోతారేమో అని. సరేలేండి అత్తయ్య, బాబుని పట్టుకొని మీరు రూమ్లోకి వెళ్ళండి, నేను ఏదైనా తినిపించడానికి తీసుకొస్తాను అని అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది నందిని. వెళ్తూ వెళ్తూ మాన్విని కూడా లాక్కుపోయింది కిచెన్లోకి. సరే రా, నాకు ఆఫీస్లో చిన్న వర్క్ ఉంది, చూసుకొని వస్తాను అని చరణ్ వెళ్ళిపోయాడు. అత్తయ్య ఇందువల్ల నాన్నగారి ఫోన్ నెంబర్ నాకు కావాలి, కొంచెం ఇస్తావా అని అన్నాడు విరాజ్. ఆవిడకి విషయం అర్థమై ఇస్తాను పదా అని చెప్పి ఇద్దరు పైకి వెళ్ళారు. ఏంటి మాన్వి? సారీ, నీ పేరు నేత్ర కదా, ఇప్పుడు ఇంట్లో అదేంటి అలా చెప్పకుండా వెళ్ళిపోయావు అక్క అని అంది నందిని. అక్క అని పిలుపు దగ్గరే ఆగిపోయింది మాన్వి. నిన్ను అక్క అని పిలిచి ఇబ్బంది పెట్టుంటే సారీ, ఎందుకో నిన్ను చూస్తే నాకు సిస్టర్ ఫీలింగ్ వస్తుంది అని అంది నందిని. నో ఏం పర్వాలేదు, జస్ట్ నా చెల్లెలు గుర్తొచ్చింది, నువ్వు నన్ను అక్క అని పిలవచ్చు అని నవ్వుతూ అంది మాన్వి. ఇద్దరు కాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు. సరే ఇక నేను వెళ్తాను అని అంది మాన్వి. అదేంటి వెళ్తానంటావు, నువ్వు ఇక్కడ ఉండటానికి రాలేదా అని అంది నందిని అయోమయంగా. లేదు, బాబీని చూడాలనిపించింది, వచ్చాను అని తడబడుతూ అంది. అది కాదు అని నందిని ఏదో చెప్తుండగా, వెళ్ళాలి అనుకున్న వాళ్ళని వెళ్ళని నందిని, తనకి మనతో ఉండటం ఇష్టం లేకపోతే ఎందుకు బలవంతం చేయడం అని అన్నాడు అప్పుడే కిందికి వస్తున్న విరాజ్. మాన్వి విరాజ్ వైపు చూడలేక నేల చూపులు చూస్తూ ఉంటుంది. అదేంటి విరాజ్, నువ్వు కూడా అలా అంటావేంటి, తను నీ భార్య అని అంది నందిని. భార్య ఎప్పుడు, ఎలా? కేవలం పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్య అయిపోదు. అయినా ఈ పెళ్ళి ఎందుకు చేసుకుందో నీకు తెలుసుగా. ఎలానో నేను మాట ఇచ్చాను కాబట్టి తనకి నిజం నిరూపిస్తాను, ఆ తర్వాత డివోర్స్ తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాం అని అన్నాడు. డివోర్స్ మాట వినగానే మాన్వి గుండె ఆగిపోయింది, కళ్ళల్లో నీళ్లు తిరిగేస్తున్నాయి. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోదామని 2 అడుగులు వేసేసరికి, ఆగు మాన్వి, నేనేగా తీసుకొచ్చాను, నేనే డ్రాప్ చేస్తా, ఎలానో అటువైపు ఒక అమ్మాయిని కలవాలి, పద అంటూ మాన్వి చేయి పట్టుకొని ముందుకు నడిచాడు. అలా తీసుకువెళ్తూ ఉంటే తను అదే చేత్తో ఇంట్లోకి తీసుకొచ్చిన రోజులు గుర్తొచ్చాయి మాన్వికి. తను చేసిన అల్లరి, తను అంత మోసం చేసినా కూడా నిజం తెలుసుకోవడానికి సాయం చేస్తాను అని అనడం, తనని కాల్చడం, కానీ విరాజ్ అడ్డుగా వచ్చి ఆ బుల్లెట్ తనకి తగలడం, ఇవన్నీ ఒక్కసారిగా మదిలో మెదిలాయి. ఏం చేయాలో అర్థం కాక అలా గమ్మున ఉండిపోయింది. జర్నీ అంతా కూడా ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఎప్పుడు ఏదో ఒకటి అనే విరాజ్ అలా గమ్మునుండేసరికి నిజంగానే డివోర్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అని అనుకుంది. విరాజ్ తనని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోగానే ఏడుస్తూ వెళ్తున్న కార్ వైపే చూస్తూ ఉండిపోయింది. సాయంత్రం కీర్తి ఆఫీస్ నుండి వచ్చేసరికి ఏడుస్తూ కనిపించింది మాన్వి. ఏమైంది మాన్వి, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగింది కీర్తి. ఏం జరిగిందో తెలియక. విరాజ్ నాకు డివోర్స్ ఇస్తానన్నాడు అంటూ కీర్తి ఒడిలో పడుకొని బోరున విలిపించింది. డివోర్స్ విషయం వినగానే ఒక్క నిమిషం కీర్తి కూడా షాక్ అయిపోయింది. అసలేమైందో సరిగ్గా చెప్తావా అని అనేసరికి జరిగిన విషయం అంతా చెప్పి, నిజంగానే డివోర్స్ ఇస్తాడంటావా? విరాజ్ లేకుండా నా లైఫ్ని నేను ఊహించుకోలేను కీర్తి. తను నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. తను నాకు దగ్గరకు వచ్చిన ప్రతిసారి నాలో ఏదో తెలియని ఒకలాంటి ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఫీలింగ్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ విరాజ్ మాత్రం నాకు కావాలి అని అంది మాన్వి. కీర్తి నవ్వుతూ మాన్వి కళ్ళు తుడిచి, దీన్నే ప్రేమ అని అంటారు. మరి తను లేకుండా ఉండలేని దానివి తనని వద్దనుకొని ఎందుకు వచ్చావు అని అడిగింది. ఏం చేయను కీర్తి, నేను ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుండి ఆ ఇంట్లో ప్రశాంతత కరువు అయిపోయింది. నేను వాళ్ళ సంతోషాన్ని నాశనం చేయడానికే వెళ్ళాను, కానీ విరాజ్ తప్పేమీ లేదని తెలిసాక నేను వాళ్ళ సంతోషాన్ని కోరుకున్నాను. మళ్ళీ అంతలోనే విరాజ్కి బుల్లెట్ తగలడం నా మనసులో ఏవో లేని భయాలు లేపింది. బహుశా నా వల్లే ఏమో ఇలా జరుగుతుంది అని అనిపించి వచ్చేశాను. విరాజ్ని మిస్ అవుతానేమో అని అనుకున్నాను, కానీ నాతో పాటే విరాజ్ కూడా ఇక్కడ ఉండటానికి వచ్చేశాడు.
పైగా ఏదో కోపం నటిస్తూ ఉన్నానే కానీ లోపల చెప్పలేనంత ఆనందం. సడన్గా మొన్న రాత్రి ఇంటికి రాలేదు. చాలా టెన్షన్ వచ్చేసింది. మళ్ళీ నా దురదృష్టం కారణంగా ఏమైనా అయిందేమో అని భయంకి ప్రణవ్కి ఫోన్ చేసి అడిగా, విరాజ్ అక్కడికి ఏమైనా వచ్చాడా అని. హా అన్నయ్య ఇక్కడే ఉన్నాడు వదినా అని చెప్పాడు ప్రణవ్. అప్పటికి నా మనసు కొంచెం కుదుట పడింది. మరి హఠాత్తుగా ఏమైందో ఏమో ఒక్క మాట కూడా మాట్లాడలేదు విరాజ్. పొద్దునొచ్చాడు, బ్యాగ్ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నన్ను కూడా తీసుకెళ్తాడేమో ఎంతో ఆశగా చూశాను కీర్తి, కానీ ఏమనలేదు అంటూ ఏడుస్తూ అంది మాన్వి. కీర్తి మాన్వి కళ్ళు తుడుస్తూ, తను పిలవకపోతే ఏం, అది నీ ఇల్లు, నువ్వెప్పుడైనా వెళ్ళొచ్చు రావచ్చు. తనేమీ నిన్ను రావద్దు అని చెప్పలేదు కదా. తన భార్యగా నీ స్థానం అలానే ఉంది. అది ఇంకొకరు తీసుకునేలోపు భార్యగా నీ స్థానాన్ని నువ్వు నిలబెట్టుకో. దానికోసం ఏం చేయాలో నీకు వివరంగా చెప్పనవసరం లేదనుకుంటా అని కన్ను కొడుతూ అంది కీర్తి. కీర్తి అలా అనేసరికి సిగ్గుపడుతూ అరచేతిలో ముఖాన్ని దాచుకుంది మాన్వి. ఇలా సిగ్గుపడితే లాభం లేదమ్మాయి. మీ ఆయన అసలే ఎప్పుడు రుసరుసలాడుతూ ఉంటాడు. నువ్వేమి ఈ ప్రేమాయణాన్ని ముందుకు నడిపించాలి అని నవ్వుతూ అంది. నా సంగతి పక్కన పెట్టు, కానీ ముందు నీ ప్రేమ గురించి చెప్పు. ప్రణవ్ ప్రపోజ్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తావు అని అడిగింది మాన్వి. మాన్వి అలా సడన్గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక, వాడిని నేను లవ్ చేయడం ఏంటి, వాడికంత సీన్ లేదు అని తడబడుతూ అంది. అచ్చా మరి ఇదేంటమ్మా అంటూ రూమ్లోకి వెళ్ళి ప్రణవ్ కాలేజ్లో ఉండేటప్పటి ఫొటోస్ని చూపించి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అని రాస్తుంది అని నవ్వుతూ అంది మాన్వి. ఆ ఫొటోస్ చూడగానే దొరికిపోయానే అని అనుకుంటూ అక్కడి నుండి సిగ్గుపడుతూ గదిలోకి పారిపోయింది కీర్తి. నెక్స్ట్ డే పొద్దున్నే శ్రీధర్ ఒక స్కెచ్ ఆర్టిస్ట్ని వెంటబెట్టుకొని నేరుగా జైలుకి వెళ్ళాడు. అప్పటికే విరాజ్ అంతా మాట్లాడి ఏర్పాట్లు చేయడం వల్ల రాజు వచ్చి ఆ వ్యక్తి ఆనవాళ్ళు చెప్తూ ఉంటే బొమ్మ గీయడం స్టార్ట్ చేశారు. విరాజ్ రెడీ అయిపోయావా అని అరిచాడు చరణ్. వస్తున్నా అన్నయ్య అంటూ కిందికొచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుండి కారులో ఆఫీస్కి బయలుదేరారు. ఆ చేయి ప్రణవ్ రిసీవ్ చేసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేస్తామన్నారు. ఈలోపు మిగతా పేపర్ వర్క్ చూస్తే ఒక పని అయిపోతుంది అని అన్నాడు చరణ్. అని తలదించాడే కానీ తన ఆలోచనలన్నీ జైల్లో గీస్తున్న బొమ్మ మీదనే ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళి అంతా రెడీ అయి గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా నిలబడ్డారు. అప్పుడే 3 కార్లు వచ్చి ఆఫీస్ ముందు ఆగాయి. అందులో నుండి వాళ్ళు దిగుతుండగా విరాజ్ ఫోన్కి కాల్ వచ్చింది. 1 మినిట్ అన్నయ్య అని పక్కకెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు శ్రీధర్ అని అన్నాడు. విరాజ్ డ్రాయింగ్ కంప్లీట్ అయింది, పిక్ వాట్సాప్ చేశాను, ఒకసారి చెక్ చేయని అన్నాడు శ్రీధర్. ఓకే అని ఫోన్ కట్ చేసి వాట్సాప్ ఆన్ చేశాడు విరాజ్. డౌన్లోడ్ అయిన ఫోటోని దీర్ఘంగా చూస్తూ ఎవరా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో చరణ్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి తలెత్తి ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి ఓ మై గాడ్ అంటూ షాక్ అయిపోయాడు విరాజ్. ఒక్క నిమిషం చుట్టూ ఏం జరుగుతుందో తెలియలేదు తనకి. చరణ్ పిలుస్తున్నా కూడా వినిపించడం లేదు. చరణ్ ఇంకొంచెం గట్టిగా విరాజ్ అంటూ పిలవగానే లోకంలోకి వస్తూ హా అని అన్నాడు. విరాజ్ మీట్ మిస్టర్ అనుదీప్ సన్ ఆఫ్ దశావతారం అని పరిచయం చేశాడు. అనుదీప్ విరాజ్ని చూసి హాయ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి ముందుకు చాపాడు. విరాజ్ అతని ముఖాన్ని కాసేపు దీర్ఘంగా చూసి హాయ్ నైస్ టు మీట్ యూ అని నవ్వుతూ అన్నాడు. డాడ్ మీ గురించి చాలా చెప్పారు, మీరు చాలా మంచివారు, వర్క్ విషయంలో కూడా చాలా సీరియస్గా ఉంటారంట కదా అని నవ్వుతూ అన్నాడు అనుదీప్. హో అవునా, అది ఆయన మంచితనం, కానీ ఆయన చెప్పినంత మంచివారిని ఏం కాదులేండి అన్నాడు విరాజ్. అందరూ విరాజ్ వైపే ఆశ్చర్యంగా అయోమయంగా చూశారు. విరాజ్ తనేమన్నాడో అర్థమై పరిస్థితిని కొంచెం తేలికపరచడానికి జోక్ చేశా అని పల్లికలేస్తూ అన్నాడు. ఓహోహో అంటూ అనుదీప్ పక్కపక్క నవ్వేశాడు. తర్వాత మీటింగ్ హాల్లోకి వెళ్ళాక విరాజ్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేశాడు. ప్రజెంటేషన్ కంప్లీట్ అయిపోయాక ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేశాడు అనుదీప్. వెల్ మిస్టర్ విరాజ్, ప్రాజెక్ట్లో ఒక చిన్న ప్రాబ్లం కూడా రాకుండా చాలా బాగా హ్యాండిల్ చేశారు. మీ వర్కింగ్ నేచర్కి హ్యాట్స్ ఆఫ్. బై ది వే, ఎలానో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది కనుక వై డోంట్ వి సెలబ్రేట్ అని అన్నాడు అనుదీప్. షూర్, తప్పకుండా సెలబ్రేట్ చేసుకుందాం. నాకు కూడా పార్టీ చేసుకోవాలనే ఉంది మిమ్మల్ని కలిసినందుకు గాను అని వెటకారంగా అన్నాడు విరాజ్. మీలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మిస్టర్ విరాజ్, కీప్ ఇట్ అప్ అంటూ నవ్వేశాడు అనుదీప్. వీడి బొంద, వీడికి నిజంగా తిట్టినా కూడా జోక్ అనుకొని నవ్వే టైప్లా ఉన్నాడు, కొండ ముచ్చుముఖంగాడు అని అనుకుంటూనే చా ఏంటి విరాజ్ ఇది, నీ లాంగ్వేజ్ ఏంటి అసలు, నీ పెళ్ళం పిచ్చి నీకు కూడా ఎక్కేసిందా ఏంటి అని అనుకున్నాడు మనసులో.
ఓకే చరణ్, డాడీకి కాల్ చేసి చెప్తాను, నెక్స్ట్ సండే పార్టీ ప్లాన్ చేయండి, ఎందుకంటే మండే నేను మళ్ళీ యూఎస్ వెళ్తున్నా అని అన్నాడు అనుదీప్. ఓకే, నేను ప్లాన్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి అనుదీప్కి సెండ్ ఆఫ్ ఇచ్చారు. క్యాబిన్లోకి వచ్చేసరికి విరాజ్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించాడు. ఏమైంది విరాజ్, ఆర్ యూ ఓకే అని అడిగాడు చరణ్. యా, ఐఎమ్ ఫైన్, కానీ ముందు ఒక విషయం చెప్పు, మీ బాస్ దశావతారం ఎలాంటి వ్యక్తి, ఐ మీన్ స్వభావం అని అన్నాడు. మనిషి మంచి వ్యక్తి, ఏదో సీరియస్గా ఉన్నట్టు నటిస్తాడు కానీ పెద్ద కామెడీ పీస్ అని చెప్పుకొచ్చాడు చరణ్. మరి ఈ అనుదీప్, ఇతన్ని ఒక్కసారి మా కంపెనీ పార్టీలో చూసా అంతే, పెద్దగా మాట్లాడింది ఏం లేదు కాబట్టి ఏం తెలీదు, అయినా ప్రాజెక్ట్ అయిపోయిందిగా, ఇప్పుడెందుకు ఎన్ని డీటెయిల్స్ అన్నాడు చరణ్. విరాజ్ తన ఫోన్లో ఒక స్కెచ్ చూపించి విషయమంతా చెప్పాడు. ఓ మై గాడ్ అని అజయ్ చరణ్ ఒకేసారి అన్నారు. ఏంటిదంతా, అనుదీప్ చేశాడా, నేను నమ్మలేకపోతున్నా, అసలు తనకేం అవసరం, పైగా తనెప్పుడు స్టేట్స్లోనే ఉంటాడు, మ్యాక్స్ ఇండియాకి రావడం చాలా తక్కువ, నాకెందుకో రాజు పొరపాటు పడి ఉంటారేమో అని అనిపిస్తుంది అని అన్నాడు చరణ్. లేదా డబుల్ ఫోటో అయి ఉండొచ్చుగా అని తన అనుమానాన్ని వెళ్ళబుచ్చాడు అజయ్. విరాజ్కి బ్రెయిన్ ఏం పనిచేయలేదు. కాసేపటికి బాగా ఆలోచించి, అన్నయ్య నువ్వు ఎలా అయినా అనుదీప్ ఎప్పుడెప్పుడు ఇండియాకు వచ్చి వెళ్ళాడో, ఐ మీన్ డేట్స్ అవి కనుక్కో, దాని ద్వారా నిజం బయటపడుతుంది అని అన్నాడు. ఓకే విరాజ్, నేను రేపటికల్లా డీటెయిల్స్ తెలుసుకుంటాను అన్నాడు చరణ్. ఇంతలో ఫోన్ మోగుతూ ఉంటే కాలర్ ఐడి చూశాడు. విరాజ్, నాయన కాలింగ్ అని వస్తూ ఉంది. అయిష్టంగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. తను ఊహించినట్టుగానే నైనా ఏడుస్తూ విరాజ్ అని అంది. చెప్పు నైనా, నన్ను బెయిల్ మీద విడుదల చేశారు, నా ఫ్లాట్ ఓనర్ ఏమో ఇంత పెద్ద కేసు అయింది, ఇల్లు ఖాళీ చేసాయని అంటున్నాడు, నాకు ఎక్కడ వెళ్ళాలో తెలియడం లేదు విరాజ్, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అంటూ ఏడవడం స్టార్ట్ చేసింది. దీని యాక్టింగ్కి ఆస్కార్ అవార్డు ఇచ్చేయచ్చు అని అనుకుంటూ, సరే అయితే మా గెస్ట్ హౌస్ ఖాళీగానే ఉంటుంది, అందులో నువ్వు ఉండొచ్చు అని అన్నాడు విరాజ్. నేను ఒక్కదాన్నే అంత పెద్ద ఇంట్లో ఉండలేను విరాజ్, నాకు చాలా భయంగా ఉంటుంది, అసలే నా మీద ఇంత అఘాయిత్యం జరిగింది కదా అని సింపతి కలిగేలా అంది. మరి సొల్యూషన్ ఏంటి అయితే ఇప్పుడు, ఏ హెల్ప్ కావాలి నీకు అని అన్నాడు విసుగ్గా. కొన్ని రోజులు మీ మీ ఇంట్లో ఉండనిస్తావా అని చటుక్కున అంది నాయన. వాట్ అంటూ గట్టిగా అరిచాడు విరాజ్. ప్లీజ్ విరాజ్, కొన్ని రోజులు, తర్వాత నేను వెళ్ళిపోతాను, అక్కడైతే మీ అమ్మ అత్తయ్య అందరూ ఉంటారు కదా, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అని అంది. విరాజ్కి దాని ప్లాన్ అర్థమై కాసేపు ఆలోచించి, ఓకే అయితే నేను స్టార్ట్ అవుతున్నాను, నీ బ్యాగ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు విరాజ్. విరాజ్ ఒప్పుకోగానే, ఎస్ నా ప్లాన్ సక్సెస్, ఇక నిన్ను నా నుండి ఎవరూ వేరు చేయలేరు విరాజ్ అంటూ వంకరగా నవ్వింది నాయన. నాయన బ్యాగ్ మొత్తం సర్దుకొని వాళ్ళ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర నిల్చుంది. విరాజ్ నేరుగా నాయన ముందు కార్ ఆపి ఎక్కమని సైగ చేశాడు. విరాజ్ లగేజ్ లోపల పెట్టడానికి హెల్ప్ చేస్తాడేమో అని కాసేపు చూసింది కానీ ఎంతకీ కిందకు దిగలేదు. చేసేదేం లేక తనే లగేజ్ని బ్యాక్ సీట్లో పెట్టి వచ్చి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. నాయన కూర్చోగానే విరాజ్ కార్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు. అరగంటలో కార్ విరాజ్ ఇంటి ముందు ఆగింది. లగేజ్ని గెస్ట్ రూమ్లో పెట్టమని చెప్పాడు ఒక డ్రైవర్కి. లగేజ్ బ్యాగ్లో చూడగానే నేత్ర వచ్చేసింది అనుకొని, సుమ హారతి రెడీ చేయి, నేత్ర వచ్చేసింది అని గట్టిగా అరిచి హడావిడి చేశారు సుశీల గారు. సుమగారు కూడా నిజమేమో అనుకొని సంతోషంగా హారతి పళ్ళెం పట్టుకొని వడివడిగా గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి ఎదురుగా విరాజ్ నాయన వస్తూ కనిపించారు. ఇద్దరి సంతోషం చిటికలో ఆవిరైపోయింది. వాళ్ళ ముఖాలు, చేతిలో ఉన్న హారతి పళ్ళెం చూడగానే విరాజ్కి విషయం అర్థమైంది. చేసేదేం లేక గుమ్మం దగ్గర నిల్చొని విషయమంతా వివరించాడు సుశీల గారికి. సరే విరాజ్, ఇందులో పర్మిషన్ అడగటానికి ఏముంది, ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంటే అలా ఎలా వదిలేస్తాం అని అన్నారు. ఆంటీ అంటూ సుశీల గారిని హత్తుకొని యథావిధిగానే దొంగ ఏడుపు ఏడవడం మొదలుపెట్టింది నాయన. ఆవిడకి నాయన నిజస్వరూపం తెలియక కొంచెం సముదాయించిరు. సుమ ఆ హారతి పళ్ళెం పక్కన పెట్టేసి పనమ్మాయికి కాఫీ పెట్టమని చెప్పు అని అన్నారు. విరాజ్ వాళ్ళ అమ్మ ముఖాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఆవిడ ముఖంలో ఏదో తెలియని బాధ కొట్టుమిట్టాడుతూ కనిపించింది తనకి. అది మాన్వి వల్లనే అని అర్థమైంది. అందరూ లోపలికి వెళ్దామని ముందుకు తిరిగేసరికి అత్తయ్య హారతి పళ్ళం పట్టుకెళ్ళిపోతున్నారేంటి, నాకు హారతి ఇవ్వరా అంటూ ఒక గొంతు వినిపించగానే అందరూ చప్పున వెనక్కి తిరిగి చూస్తారు. ఎదురుగా మాన్వి బ్యాగ్ పట్టుకొని నవ్వుతూ కనిపించింది. మాన్విని చూడగానే మళ్ళీ సుశీల, సుమ గారి ముఖాల్లో చిరునవ్వు మొలకెత్తితే నాయన ముఖం మాత్రం వాడిపోయింది ఒక్కసారిగా.
వచ్చింది మాన్వీనా కాదా అని నమ్మలేక కళ్ళు పొలుపుకుంటూ చూశాడు విరాజ్. సుశీల గారు నవ్వుతూ, నేత్ర వచ్చేసావా అమ్మా అని అంటూ ఆప్యాయంగా హత్తుకున్నారు. వచ్చేసానత్తయ్య అని నవ్వుతూ అంది మాన్వి. విరాజ్ కళ్ళార్పకుండా మాన్వి వైపే చూస్తున్నాడు, నిజమా కాదా అన్నట్టు. విరాజ్, నేత్ర ఇద్దరు పక్కపక్కన నిలబడండి, దిష్టి తీస్తాను. ఇద్దరి మీద ఎన్ని పాడు కళ్ళ దిష్టి పడ్డాదో ఏంటో, ఇన్ని రోజుల ఎడబాటుకు గురయ్యారు అని అంటూ హారతి పళ్ళెం అందుకున్నారు. ప్లాన్ మొత్తం పాడు చేసింది అని అనుకుంటూ నైనా మాన్వి వైపు గుడ్లూర్మి చూస్తూ విరాజ్ పక్కన నిల్చొని ఉంది. కొంచెం సైడ్కి తప్పుకుంటావా నైనా, నేను పక్కన నిలబడాలి అని నిదానంగా అంది మాన్వి. అటు సైడ్ కూడా ఖాళీ ఉందిగా, అటు నిలబడు అని వెటకారంగా సమాధానం ఇచ్చింది నైనా. మాన్వికి ఒళ్ళు మండి పవిట చెంగుకున్న ముళ్ళు పిన్నీసుని తీసుకొని చీర కుచ్చిళ్ళు సర్దుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఎవరికీ కనబడకుండా కసుక్కున నైనా తొడ మీద కసకస 3 సార్లు పొడి చేసి పిన్నిస్ని తన హ్యాండ్ బ్యాగ్లోనే పడేసింది. అమ్మా అంటూ గట్టిగా అరుస్తూ కింద కూర్చుండిపోయింది నైనా. ఏమైంది అని కంగారుగా అందరు అడిగేసరికి ఏదో గుచ్చుకుంది ఆంటీ అని ఏడుస్తూ సమాధానం ఇచ్చింది. అయ్యో చూసుకోవాలి కదా నైనా, చూడు ఎలా అయిపోయిందో. మంగమ్మ, ఈమెని లోన్కి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టు అని అంది మాన్వి. అలాగే అమ్మగారు అంటూ నైనాని నడిపించుకుంటూ లోన్కి వెళ్ళిపోయింది మంగమ్మ. ఇప్పుడు నైనా నిల్చున్న ప్లేస్లో నిలబడి, నా స్థానాన్ని కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఈ మాన్వి గురించి నీకు పూర్తిగా తెలీదే అని అనుకుంది మనసులో. విరాజ్ దిష్టి బొమ్మల మాన్వి వైపే చూస్తూ నిల్చున్నాడు. తర్వాత నీ భార్యని తీరిగ్గా చూద్దులే కానీ ముందు ఇటు తిరగరా అని నవ్వుతూ అన్నారు సుశీల గారు. అప్పటికీ లోకంలోకి వస్తూ అలాంటిది ఏం లేదమ్మా, తొందరగా దిష్టి తీ అని అన్నాడు. ఆ మాటకి మాన్వి బుగ్గలు ఎరిపెక్కాయి. సిగ్గుపడుతూ నేల చూపులు చూస్తూ నిల్చుంది. హారతిచ్చాక ఇద్దరు ఒకేసారి కుడికాలు పట్టి లోన్కి వెళ్ళారు. విరాజ్ వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోగానే మాన్వి నందిని రూమ్లోకి వెళ్ళింది. నాయన గెస్ట్ రూమ్లో విశ్రాంతి తీసుకుంటూ విరాజ్ని దక్కించుకోవడానికి పథకాలు వేస్తూ కూర్చుంది. మరి తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.